హైదరాబాద్ హయత్ నగర్ లో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న 7వ తరగతి స్టూడెంట్ లోహిత్ హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ టీచర్ల వేధింపుల వల్లే తన కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లు లోహిత్ తండ్రి ఆరోపించారు. సూసైడ్ విషయాన్ని స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే హాస్టల్కు వచ్చామని తెలిపారు. స్కూల్ యాజమాన్యంపై సర్కార్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లోహిత్ తండ్రి. స్టూడెంట్ మృతిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ గేట్ బయట ధర్నాకు దిగారు స్టూడెంట్ యూనియన్ నేతలు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సార్. యజమాన్యం నిర్లక్ష్యం వల్ల, నారాయణ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల నా కొడుకును పుట్టన పెట్టుకున్నారు నారాయణ యజమాన్యం. నిన్న ఏం జరిగింది అప్డేట్ లేదు. వీళ్ళకి లక్షల్లో ఫీజులు కట్టి మా బాబుని ఇక్కడ అప్పగించిపోతే నాకు ఇది ఇచ్చారు సార్ గిఫ్ట్. తర్వాత నిన్న ఏం జరిగింది అనేది అసలు ఏమి ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళు రాత్రి చనిపోయిన తర్వాత కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీసులకు కన్సల్ట్ చేసి పోలీసులతో ఫోన్ చేయించారు సార్. ఇదేనా సార్ ఒక విద్యార్థి తండ్రికి చేయాల్సిన మర్యాద? వీళ్ళు ఇలాంటి విద్యార్థులను ఎంతమంది బలైపోతున్నారు సార్. నాకు సిఐ సాబ్ వచ్చేసి 11:30కి ఫోన్ చేశారు సార్. నైట్ 11:30కి. నాకు 7:30కి మా బాబు ఫోన్ చేసి మాట్లాడారు. తిన్నాను డాడీ అన్నాడు. వీడికి వచ్చి అడిగితే నువ్వు వాటిని అడిగితే నువ్వు తినలేదు అంటున్నాడు సార్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ లోపల నారాయణ స్కూల్లో ఏం జరుగుతుంది? నేను చదువు కావాలని ఇంత దూరం వస్తేను మా బాబు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఫిజిక్స్ లెక్చరర్ బాగా అంటే టార్చర్ కి గురి చేశారు సార్. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చేసి చెప్పిపోయినాం సార్, వద్దు సార్ అట్లా చేయవద్దు, పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలి పేరు తెలియదు సార్. ఫిజిక్స్ లెక్చరర్ అంట. స్కూల్ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కరెక్ట్ లేదు సార్. ఇంతకు ముందే మేము వచ్చినాము, కలిసినాము, ప్రిన్సిపాల్ కలిసినాము, అందరు కలిసినాము, మేము చూసుకుంటాంలే అన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చూసుకోలేదు, పట్టించుకోలేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా బాబు ఈ రోజు